అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనమైతే ప్రీవియస్ క్లాసెస్లో సెకండ్ చాప్టర్కి వచ్చేసాం ఇండియన్ హిస్టరీలో. అందులో వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీలో సెకండ్ చాప్టర్ వచ్చేసి వేద నాగరికత, ఆర్య నాగరికత అని కూడా అంటారు. సో ఇందులో రెండు కాలాలు ఉన్నాయి, ఒకటి తొలివేద కాలము, ఇంకొకటి వచ్చేసి మలివేద కాలం అని చెప్పుకున్నాము. తొలివేద కాలంలో సాంఘిక వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, వారి యొక్క వస్త్రధారణ గురించి అయితే మనం ప్రీవియస్ క్లాస్లో అయితే డిస్కషన్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి వారి యొక్క ఆర్థిక వ్యవస్థ, మరి మత పరిస్థితులు, వారు ఎలా జీవించేవారు అనేది అయితే మనం ఈ క్లాస్లో అయితే డిస్కషన్ చేసుకుంటున్నాము. సో ఇక నుంచి నెక్స్ట్ అప్లోడ్ చేసే క్లాసెస్ అన్నీ కూడా 1 అవర్ క్లాస్ ఖచ్చితంగా ఉంటుందండి. స్కిప్ చేయకుండా మీరు క్లాస్ని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదక్క ఒకవేళ కొంచెం స్పీడ్గానే చెప్పండి అంటే మాత్రం ఖచ్చితంగా 1 అవర్ క్లాస్ అయితే నేను ఖచ్చితంగా పెడతానండి. చూడండి, ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. తొలి ఆర్యవేద కాలంలో ఆర్థిక వ్యవస్థ గురించి అయితే మనం చెప్పుకుందాము. సో ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది అని అంటే, వీరి ప్రధాన వృత్తి ఏంటి అని అంటే పశుపోషణ అనేది వీరు అధికంగా పాటించేవారనమాట. పశుపోషణ అనేది వీరి ప్రధానమైన వారి వనరుగా అయితే మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత వర్తకం, అలాగే వ్యవసాయం. పశుపోషణ ఫస్ట్ ప్లేస్లో ఉంటే వీరి కాలంలో వర్తకం, వ్యవసాయం అనేది సెకండ్, థర్డ్ పొజిషన్స్లో అయితే ఉండేవి. ఈ వ్యవసాయం చేసే వ్యవసాయదారులను ఏమని పిలిచేవారు అని అంటే కృషివల అని పిలిచేవారు. కృషివల అని పిలిచేవారు అనమాట. వ్యవసాయం చేసే వ్యవసాయదారులకు ఉన్న పేరు, వ్యవసాయదారులను కృషివల అని చెప్పేసి అయితే పిలిచేవారు. కృషివల అని పేరైతే పెట్టి పిలిచేవారు అనమాట. అలాగే వీరి కాలంలో వ్యవసాయాన్ని లేకపోతే భూములను 2 రకాలుగా అయితే విభజించారనమాట. ఫస్ట్ వచ్చేసి క్షేత్రం. ఈ క్షేత్రం ఏంటి అంటే, ఈ క్షేత్రంలో ఏంటంటే ఒక వ్యవసాయ భూమి అన్నట్టు. సో వీటిలలో వీరు పండించేది ఏంటి అని అంటే వరి, గోధుమ, బార్లీ. వరిని వృషి అని పిలిచేవారు, గోధుమని తాండూలం అని పిలిచేవారు, బార్లీని యవల అని పిలిచేవారు అనమాట. యావలు అని పిలిచేవారు, యవల అని పిలుస్తారు. సో వీరి క్షేత్రంలో అంటే వీరి వ్యవసాయ క్షేత్రంలో పండే పంటలు ఏంటి అని అంటే వరి, గోధుమ, బార్లీ. వరినేమో వృషి అని, గోధుమని తాండూలం అని, బార్లీని యవల అని పేర్లు పెట్టి అయితే వీరు పిలిచేవారు అనమాట. రెండోది వచ్చేసి రెండో వర్గీకరణ అంటే ఫస్ట్ క్షేత్రం అని వర్గీకరించేవారు. రెండోది వచ్చేసి అరణ్య. దీన్నే ఉర్వర అని పిలుస్తారనమాట. అరణ్య లేకపోతే ఉర్వర. ఇదేంటి అని అంటే పశువులు మేయడానికి పశువులు మేసే పచ్చిక బయలుని అయితే అరణ్య అని లేకపోతే ఉర్వర అని అయితే పిలిచేవారు అనమాట. తర్వాత వీరు వ్యవసాయాన్ని భూమిని దున్నాలి అంటే నాగలితో అయితే వీరు భూమిని దున్నేవారు. ఈ నాగల్ని వారి కాలంలో ఏమని పిలిచేవారంటే సిర అని, లాంగుల అని, హల అని అయితే పిలిచేవారు అనమాట. సిర, లాంగుల, హల అని పేర్లు పెట్టి అయితే వీరు పిలిచేవారు. తర్వాత వీరి కాలంలో రథాలను తయారు చేసే వాళ్ళని రథాస్ అని పిలిచేవారు. నౌకలు తయారు చేసే వాళ్ళని నౌ అని పిలిచేవారు అనమాట. రథాలను తయారు చేసే వాళ్ళని రథాస్ అని పిలిచేవారు, నౌకల్ని తయారు చేసే వాళ్ళని నవ్ అని పిలిచేవారు అనమాట. వీరి కాలంలో బంగారు ఆభరణాలను తయారు చేసేవాళ్ళు, గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేసే వాళ్ళని హిరణ్యకార అని పిలిచేవారు. వీరి కాలంలో గోల్డ్ ఆర్నమెంట్స్ని తయారు చేసే వాళ్ళని హిరణ్యకార అని అయితే పిలిచేవారు అనమాట. ఈ తొలివేద కాలంలో ప్రధాన చేతి వృత్తులు వారికి ప్రధానమైన వనరు అనమాట. అంటే ప్రధానంగా వారు చేసేవారు ఏంటి అంటే చేతి వృత్తులు వారికి ప్రధానమైనవి. అందులో వడ్రంగి పని ఒకటి. తర్వాత లోహ పరికరాలు తయారు చేసేవారు. ఈ లోహ పరికరాలు తయారు చేసే వాళ్ళని కర్మర అని పిలిచేవారు అనమాట. మరొకసారి చూడండి, తొలివేద కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే వారికి ఏ విధంగా ధనం అనేది వచ్చేది, వారు ఏ విధంగా ధనాన్ని సమకూర్చుకునే వాళ్ళు అంటే పశుపోషణ వాళ్ళు ప్రధానంగా చేసేవాళ్ళు. తర్వాత వర్తకము, వ్యవసాయం అయితే చేసేవాళ్ళు అనమాట. ఈ వ్యవసాయం చేసే వ్యవసాయదారులని కృషివల అని పిలుస్తారు.
ఈ తొలివేద కాలంలో భూమిని 2 రకాలుగా అయితే వర్గీకరించారు. ఒకటి వచ్చేసి క్షేత్రం అని, రెండోది వచ్చేసి అరణ్య లేకపోతే ఉర్వర అని పిలిచేవారు. ఈ క్షేత్రంలో ఏం చేసేవాళ్ళు అంటే వరిని, గోధుమని, బార్లీని అయితే పండించేవారు. వరిని వారి కాలంలో వృషి అని, గోధుమని తాండూలం అని, బార్లీని యవల అని పెట్టి పిలిచేవారు అనమాట పేర్లు. ఈ ఉర్వర లేకపోతే అరణ్య అనే ప్రదేశంలో ఏం చేసేవారు అంటే వారి పశువులను మేసే పచ్చిక బయలను అయితే అరణ్య లేదా ఉర్వర అని పిలిచేవారు అనమాట. వీరి కాలంలో భూమిని దున్నడానికి నాగలను ఉపయోగించేవారు. ఈ నాగలి గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో అయితే ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. సో నాగల్ని ఏమని పిలిచేవారు వారి కాలంలో అంటే సిరా అని, లాంగుల అని, హల అని అయితే పిలిచేవారు అనమాట. తర్వాత రథాలు తయారు చేసే వాళ్ళని రథాస్ అని, నౌకలు తయారు చేసే వాళ్ళని నవ్వ అని అయితే పిలిచేవారు. గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళని హిరణ్యకార అని పిలిచేవారు. వీరి కాలంలో చేతి వృత్తులు అనేవి ప్రధానమైనవి అనమాట. అందులో వడ్రంగి పని ఒకటి, తర్వాత లోహాల్ని తయారు చేయడం అనమాట. ఈ లోహ పరికరాలు తయారు చేసే వాళ్ళని కర్మర అని పిలిచేవారు. ఇది వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ. తర్వాత వీరు వర్తకము, వాణిజ్యము ఎలా ఉండేది అని అంటే వీరు ఎక్కువగా వేరే ప్రదేశాలకి వెళ్ళాలి, వర్తకం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అని అంటే వీరు ఎక్కువగా రథాలని, గుర్రాలని, ఎద్దుల బండ్లను అయితే ఉపయోగించేవారు. వారి వ్యాపారం కోసం వేరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆనాడు వారు వాడిన వాహనాలు ఏంటి అని అంటే రథాలు, గుర్రాలు, ఎద్దుల బండ్లు. వీటినైతే వారి వర్తకం కోసం అయితే వాడుకునేవారు అన్నమాట. వర్తకం కోసం వాడుకునేవారు. అలాగే ఈ కాలంలో వస్తు మార్పిడి పద్ధతి అయితే ఉండేది. ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారానే వర్తకం అనేది అయితే జరిగించేవారు. వస్తు మార్పిడి లేకపోతే బార్టర్ సిస్టమ్ అని అంటారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పుకున్నాము. బార్టర్ సిస్టమ్ అని అంటారనమాట. ఒక వస్తువు ఇచ్చేసి వేరొక వస్తువు తెచ్చుకోవడం, దీన్నే మనం వస్తు మార్పిడి పద్ధతి అని అంటాము. తొలివేద కాలంలో ఉన్నటువంటి వర్తకం కోసం వర్తకం జరగాలి అని అంటే ఎలా వాడేవారు అని అంటే వస్తు మార్పిడి పద్ధతి ద్వారా లేదా బార్టర్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా అయితే వర్తకం అయితే జరిగేదన్నమాట. తర్వాత వీరి వర్తకము ఎవరి చేతుల్లో ఉండేది అని అంటే వణిజుల చేతుల్లో అయితే ఉండేది. ఈ వణిజులను ఏమని పిలిచేవారు, మరి ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళని పిలుస్తున్నాం అనమాట. వడ్డీ వ్యాపారం. వర్తకం అనేది వణిజుల చేతుల్లో ఉండేది. ఈ వణిజుల్ని మనం ఇప్పుడు పిలుస్తున్న పేరు ఏంటంటే వడ్డీ వ్యాపారస్తులని వణిజుల అని చెప్పేవాళ్ళు అని పిలిచేవారు అనమాట. వర్తకం జరగాలి అంటే అది ఎవరి చేతుల మీదుగా జరగాలి అని అంటే ఎక్కువగా వణిజుల చేతుల మీదుగా జరిగేది. వీరినే మనం వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత ఆనాటి కాలంలో గోవును, నిష్కం అంటే బంగారం అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో గోవును, నిష్కంను వినిమయ సాధనంగా అయితే వారు ఉపయోగించుకునేవారు అనమాట. దేన్ని వినిమయ సాధనంగా ఉపయోగించుకునేవారు అని అంటే గోవుని, నిష్కం అంటే బంగారాన్ని వారు వినిమయ సాధనంగా అయితే ఉపయోగించుకునేవారు. తర్వాత వీరి కాలంలో తెలియని లోహం ఏంటి అని అంటే సీసం అనేది వీరికి తెలియదు. తెలియని జంతువు ఏంటి అని అంటే పులి. వీరి కాలంలో వీరికి తెలియని జంతువు ఏది అని అంటే పులి, తెలియని లోహం ఏది అని అంటే సీసం అని తెలుస్తుంది మనకి. అలాగే తొలి వేద కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితుల గురించి అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాము. తొలి వేద కాలంలో ఏంటంటే వాళ్ళ యొక్క మత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే వీరు ఎక్కువగా ప్రకృతి శక్తులను అయితే ఆరాధించేవారు. వీరిలో ముఖ్యుడు, వీరికి ప్రధానమైన దేవత లేకపోతే వీరి ప్రధానమైన దేవుడు ఎవరు అని అంటే ఇంద్రుడిని మనం ఏమని చెప్పుకున్నామంటే పురంధరుడు అని చెప్పేసుకున్నాము. పురంధరుడు వీరి ముఖ్యమైన దేవుడు అనమాట, పురంధరుడు. మరి ఇంద్రుని యొక్క ఆయుధం ఏంటి అని అంటే వజ్రాయుధం అనేది ఇంద్రుని యొక్క ప్రధాన ఆయుధము. ఇంద్రుని యొక్క వాహనం ఏంటి అని అంటే ఐరావతము లేకపోతే
తెల్ల ఏనుగు, ఐరావతం ఆర్ తెల్ల ఏనుగు. తర్వాత వీరు కాలంలో అగ్నితో వీరు యజ్ఞాలు చేసేవారు కాబట్టి అగ్ని అనేది వీళ్ళకి రెండవ దైవము. ఈ అగ్ని అనేది ప్రజలకు దేవతకి మధ్యవర్తి కాబట్టి అగ్నిని రెండవ దైవంగా అయితే వీరు పూజించేవారు అన్నమాట. అగ్ని అనేది దేవునికి, భగవంతునికి, అలాగే ప్రజలకు మధ్యవర్తిత్వం చేసేది అగ్ని కాబట్టి అగ్నిని రెండవ దైవంగా అయితే వారు పూజించేవారు. తర్వాత వరుణుడు వీరి యొక్క మూడవ దైవం. వరుణుడు వీరి యొక్క మూడవ దైవం అన్నమాట. దీన్ని జలదేవతగా వారైతే పూజించేవారు, జల దేవత, లేకపోతే ఋతుదేవతగా వీరైతే పూజించేవారు వరుణుడిని. సోముడిని వృక్షదేవతగా అయితే పూజించేవారు, వృక్షదేవతగా పూజించేవారు. తర్వాత వీరి యొక్క మతం పరిస్థితి, వీరి యొక్క మత పరిస్థితులు ఏంటంటే 33 రకాల దేవుళ్ళని వీరైతే పూజించేవారు. 33 రకాల దేవతలను అయితే వీరు పూజించేవారు అన్నమాట. వీరి యొక్క ప్రధానమైన స్త్రీ దేవతలు ఎవరు అని అంటే అదితి, ఉషస్, పృథ్వీ, అరణ్య. అదితి, ఉషస్, పృథ్వీ, అరణ్య ఈ నలుగురు ప్రధాన స్త్రీ దేవతలుగా వీరైతే తొలివేద కాలంలో అయితే పూజించేవారు ఈ స్త్రీలని. వీరు ఎక్కువగా యజ్ఞాలు చేసేవారు. వీరు ఆ యజ్ఞాల్లో ఎక్కువగా వాడే ఏంటంటే సోమరసం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సోమరసం ఒకటి, సురరసం అని. సోమరసం అనేది యజ్ఞాల్లో వాడేవారు. సుర అనేది వాళ్ళు నిత్యం సేవించేవారు, డైలీ వాళ్ళు ఒక పానీయంగా అయితే దాన్ని తీసుకునేవాళ్ళు అనమాట. సోమరసము, పాలు, పెరుగు, నెయ్యి అయితే వీరు యజ్ఞాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. తర్వాత వీరు ఆర్యదేవతల యొక్క ప్రీతికరమైన భోజనం, ఆర్యదేవతలకి వారు ఇష్టపడే భోజనం ఏంటి అని అంటే పురోడాశము, లేకపోతే పురోడాశం దాన్ని మనం పాయాసం అని అంటాం అనమాట. పాయాసం. ఆర్యుల యొక్క వాళ్ళు పూజించేది ప్రకృతి శక్తుల్ని. వారి పూజా విధానం అయితే అలా ఉండేది. వారి యొక్క యజ్ఞ క్రతువులు చేసేవారు కదా, సో వారి యొక్క మతంలాగా మనమైతే భావించవచ్చు. యజ్ఞాల్ని క్రతువులనైతే వారి యొక్క మతంలాగా భావించవచ్చు. ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు అన్నమాట. వారు చెప్పుకున్నట్టు సోమరసము, అలాగే పాలు, పెరుగు, నెయ్యి వీరు యజ్ఞాల్లో ఎక్కువగా వాడేవారు. అయితే వీటిని చేసేవారిని ఏమనేవాళ్ళు అని అంటే హవిస్సు అని పిలిచేవారు అనమాట. హవిస్సు అనే పేరుతో వీరైతే పిలిచేవారు. సోమరసము, పెరుగు, నెయ్యి ఇవి యజ్ఞాల్లో వేసేవారిని హవిస్సు అని, దీనిని వాళ్ళు హవిస్సు అని చెప్పేసి పిలిచేవారు. అయితే వారి కాలంలో ప్రార్థనలు, అలాగే బలులు వీటిని ఏమని పిలిచేవారు? వీరు ఏంటంటే ప్రార్థనలు, బలులు అనేది వారి యొక్క పూజా విధానం. ప్రార్థనలు, బలులు అనేది వారి యొక్క పూజా విధానం. అలాగే వారు చేసే యజ్ఞాలు, క్రతువులు అనేవి వారి యొక్క మతం. వారికి పలానా మతం అనేది అయితే ఏమీ లేదు, కానీ యజ్ఞాలు, క్రతువులు అనేవి వారు మతంగా భావించేవారు. వారి చేసే ప్రార్థనలు, బలులు అనేవి పూజా విధానంగా వారైతే పాటించేవారు. ఆనాటి కాలంలో ఆర్యుల యొక్క జీవనానికి కేంద్రం ఏంటి అని అంటే యజ్ఞం. నిత్యం యజ్ఞాలు చేస్తూ ఉండేవారు అనమాట ఆర్యుల యొక్క జీవనానికి కేంద్రం ఏంటి అని అంటే యజ్ఞము. ఈ యజ్ఞాల్లో వాడే సోమరసము, పెరుగు, నెయ్యి దీనిని ఏమనేవాళ్ళంటే హవిస్సు అని పిలిచేవారు. ప్రార్థనలు, బలులని వారు పూజా విధానంగా పాటించేవారు.
యజ్ఞాలు క్రతువులు మతంగా వారైతే భావించేవారు అనమాట. తొలివేద కాలంలో ఉన్నటువంటి ఆర్యుల యొక్క మత పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, సాంఘిక వ్యవస్థ కానీ ఇలా ఉంటుందని మనం క్లాసెస్లో అయితే డిస్కషన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మలివేద కాలంలో యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాము. ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలామంది అయితే క్లాస్ అయితే చూడట్లేదండి. నేను చాలా స్లోగా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, సబ్స్క్రైబర్స్లో ఎక్కువగా బిగినర్సే ఉన్నారు. సో వారికి అర్థం కావాలని చెప్పేసి చాలా స్లోగా అయితే క్లాసెస్ అయితే చెప్తున్నాను అనమాట. సో క్లాసెస్ అయితే పూర్తిగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈ క్లాస్ కనుక అర్థమైనట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.